ఒక బ్రదర్ వచ్చి ఆల్రెడీ 2-3 టైమ్స్ హామర్స్ గురించి కాల్ చేశారు. హామర్ మేలా ఫీమేలా ఎలా తెలుసుకోవటం అని చెప్పేసి అన్నారు. ఫ్రెండ్స్, అది బిహేవియర్ బట్టి చెప్పొచ్చు. మ్యాక్సిమం ఫ్యాన్సీ గురించి అయితే నేను మాట్లాడట్లేదు, ఎందుకంటే ఫ్యాన్సీలో కొన్ని చెప్పొచ్చు, కొన్ని బ్రీడ్స్ చెప్పగలుగుతాం, కొన్ని బ్రీడ్స్ అయితే చెప్పలేము. బట్ ఎస్పెషల్లీ హామర్స్ కానివ్వండి, దౌడియాలు కానివ్వండి, లేదా హై ఫ్లయర్స్ కానివ్వండి, ఈ మూడు క్యాజువల్గా నార్మల్గా ఉంటాయి కాబట్టి ఆ మూడిట్లో అయితే చెప్పొచ్చు. ఇంకా రిమైనింగ్ ఫ్యాన్సీ అది ఇది అయితే మాత్రం చెప్పలేము, ఎందుకంటే ఫ్యాన్ టైల్స్ స్టాక్ బ్యాక్ సైడ్ పెట్టుకొని ఉంటాయి, లేదంటే ఇగోండి ఇలా హాఫ్ టైల్స్ అనేవి బ్యాక్ సైడ్ పెట్టుకొని ఉంటాయి. అక్కడ షీట్ దగ్గర చేంజెస్ వస్తాయి, వాటి దగ్గర బోన్స్ ఉంటాయి కదా, బోన్స్ కూడా చేంజెస్ వస్తాయి. ఆ ఫ్యాన్స్ మేల్ ఫీమేల్ అనేది చెప్పొచ్చు. ఎలా చెప్పడం అంటే, ఇప్పుడు క్యాబిన్లో పెడితే కానీ ఈ ఫీమేల్స్ అనేవి అరవు ఫ్రెండ్స్, ఇప్పుడు సౌండ్ చేయవు అనమాట, పెద్దగా సౌండ్ అంటే బిగినర్స్కి మాత్రమే చెప్తున్నాను ఇది. అగోండి అక్కడ చూడండి, అక్కడ వైట్ చూడండి ఎలా సౌండ్ చేసుకొని తిరుగుతుందో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదో అరుస్తుంది చూడండి, ప్రతి ఒక్కటి కూడా అగోండి ఇక్కడ అరుస్తుంది కదా, గుమ్మరిస్తుంది కదా, అగోండి అక్కడ కొన్ని ఎక్కడో సౌండ్ చేస్తున్నాయి, బట్ నాకు బర్డ్స్ కనపడట్లేదు. సో అలా సౌండ్ చేసుకుంటూ రౌండ్గా తిరుగుతాయి అన్నమాట మేల్స్ అయితే. ఇది కేవలం బిగినర్స్ కోసం మాత్రమే ఈ వీడియో. సో అలా సౌండ్ చేసుకొని తిరగటం కానీ, లేదంటే మేల్స్కి ఫీమేల్స్కి సంబంధించి తేడా ఎలా తెలుసుకోవచ్చు అంటే, బయటకు వచ్చినప్పటికీ కూడా ఇది రౌండ్గా తిరుగుద్ది, గడ్డ మీద ఇలా పొంగించుకొని నడుస్తుంది అనమాట. ఏవో అరుస్తున్నాయి ఫ్రెండ్స్, బట్ నాకు ఐడియా రావట్లేదు, ఎక్కడ కనపడట్లేదు. అగోండి ఆ చివరి రెడ్ బ్యాక్ సైడ్ అగోండి, అది చూడండి ఏం చేస్తుందో. అగోండి అలా అరుస్తుంది అనమాట, అరుచుకొని బయట రౌండ్కి ఇలా గిరగిర తిరుగుద్ది. మేల్ అయితే అలా బిహేవ్ చేస్తుంది. ఫీమేల్ వచ్చేపాటికి కామ్గా ఉంటుంది, నెక్ కూడా సన్నం వస్తుంది చూడండి, నెక్ వీటికి సన్నంగా ఉంటుంది చూడండి, బట్ వాటికి చూడండి కొంచెం లావ్ వస్తుంది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే బ్యాక్ కింద బోన్ అని చెప్పా కదా, ఎగ్ బోన్ ఉంటుంది కదా, ఆ ఎగ్ బోన్ అనేది ఫీమేల్స్కి ఏంటంటే వెడల్పుగా ఉంటుంది, అంటే కొంచెం దూరంగా ఉంటుంది, ఎందుకంటే అక్కడ ఎగ్ ఫామ్ అవ్వాలి కాబట్టి ఆ బోన్స్ రెండు కూడా ఇలా దూరంగా ఉంటాయి. మేల్స్కి వచ్చేసరికి ఎగ్ ఏం ఫామ్ అవసరం లేదు కాబట్టి రెండు బోన్స్ కూడా ఆల్మోస్ట్ కలిసినంత దగ్గరగా ఉంటాయి, బట్ కలవవు, బట్ కలిసినంత దగ్గరగా ఉంటాయి. సో ఆ విధంగా కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా రాను ఒకటి బర్డ్ గురించి కానీ, క్వాలిటీ చెకింగ్ కానీ, ఏదైనా కానీ మేల్ ఫీమేల్ ఏదైనా కానీ మీకు తెలియాలి అంటే మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి ఎక్స్పీరియన్స్. మీరు బర్డ్స్ గురించి టక్కన ఇలా నేర్చేసుకుందాం, ఇలా అయిపోద్ది వెంటనే అని అనుకుంటే మాత్రం అది మీ భ్రమ. ఇది ఎంత నేర్చుకున్న తరగని సబ్జెక్టు. ఇదంతా ఎలా తెలుస్తుంది అంటే, అది ఎక్స్పీరియన్స్. రాను ఎక్స్పీరియన్స్ వస్తేనే కేవలం అది చెప్పగలుగుతాము. ఏ థింగ్ అయినా, ఏ విషయం అయినా సరే, బర్డ్స్ విషయంలో ఏ విషయం అయినా సరే మనకి ఎక్స్పీరియన్స్ వస్తేనే చెప్పగలుగుతాం, లేదంటే చెప్పలేము మనము. సో ఆ ఎక్స్పీరియన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మీరు బర్డ్స్ దగ్గర అలా టైం స్పెండ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా వాటి బిహేవియర్, అది మేల్ మేల్ ఎలా బిహేవ్ చేస్తుంది, మీకు కొన్ని మేల్స్ కొన్ని ఫీమేల్స్ అని మీకు ఆటోమేటిక్గా ఎలాగో తెలుసుంటాయి. కొన్ని సస్పెన్స్ కాబట్టి ఆ సస్పెన్స్ది ఎలాగో పక్కన పెట్టేయండి, ఎలాగో సస్పెన్స్, అది మీకు తెలియదు ఆ విషయం. సో ఆ విషయం ఎలాగో మీకు తెలియదు కాబట్టి అది పక్కన పెట్టేయండి. కొన్ని తెలిసిన ఉంటాయి కదా, కొన్ని బర్డ్స్ బిహేవియర్ తెలిసిన ఉంటాయి కదా, అంటే అది మేలా ఫీమేలా తెలిసిన ఉంటాయి కదా. సో అవి కేవలం అవి మాత్రం చూసి మేల్ మనకు 100% అది మేల్ అని తెలుసు. సో మేల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫీమేల్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది మీరు ఎలా క్యాచ్ చేశారు. ఇగోండి ఇలా అరుస్తుంది అనమాట, ఇలా అరుస్తాయి. మేల్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఫీమేల్ ఎలా బిహేవ్ చేస్తుంది, అలా పూర్తిగా మీరు తెలుసుకున్నారనుకో, ఆటోమేటిక్గా మీకు తెలిసిన మేల్ తాలూకా బిహేవియర్ అలా క్యాచ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్గా కొత్త బర్డ్, మీకు మేల్ ఫీమేల్ తెలియని బర్డ్ ఉంటుందా, దాని బిహేవియర్ కూడా ఆటోమేటిక్గా అదే విధంగా క్యాచ్ చేయొచ్చు అనమాట. అది మెయిన్. ఇప్పుడు నేను చెప్పాల్సింది ఏమంటే, ఫైనల్గా మీకు ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా మేల్ ఫీమేల్ అనేది తెలుస్తుంది. ఒక బ్రదర్ ఆల్రెడీ 2-3 వీడియోస్లో ఆల్రెడీ మెసేజ్ చేస్తున్నారు, కేవలం అందుకనేసి నేను ఈ టాపిక్ ఈరోజు చేయడానికి గల కారణం మేల్స్ ఫీమేల్స్ తెలుసుకోవడం ఎలా అని, అంతే ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ మెడిసిన్ గురించి చెప్తా నెక్స్ట్ వీడియోలో.
ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోతున్నా ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు, ఎందుకంటే ఇప్పటికీ 10 టైమ్స్ చెప్పాను మెడిసిన్ గురించి చెప్తా అనేసి. బట్ మెడిసిన్ గురించి చెప్పాలి అంటే మెడిసిన్ సరేలేండి, నాకు తెలిసినంత వరకు నేను చెప్తా. ప్రతిదీ నేను చెప్పలేను, నాకు తెలిసినంత వరకు కొంచెం కొంచెం ఏవో చిన్న చిన్న డిసీజ్ తాలూకు బర్డ్స్ తాలూకు డిసీజెస్ ఉంటాయి కదా. సో అది కేవలం చిన్నవి అయితే నేను చెప్పగలిగితే నేను ట్రై చేస్తా. కొన్ని తెలిసినవి చెప్తా, తెలియనివి మరి మనం చెప్పలేము. సో తెలిసినవి నేను చెప్తా, అది నెక్స్ట్ వీడియోలో చేస్తా. ఓకే ఫ్రెండ్స్, సారీ ఫర్ ద డిలే. ఎందుకంటే చాలా రోజులు నేను అంటున్నాను. నిన్న మా ఓల్డ్ కస్టమర్ ఒకరు, తెలుసు కదా వేణు, ఆల్రెడీ విజయవాడ, నేను ఒకసారి విజయవాడ నుంచి వచ్చారు బస్ పైన అని చెప్పా కదా. తనకు ఆల్రెడీ ప్యాక్ చేసి విజయనగరం కూడా పట్టుకొని వెళ్ళిచ్చాం నేను, రమణ. సో ఆ వేణు ఆయన తను కాల్ చేశారనమాట, ఆ బ్రదర్ వీడియో చేస్తానన్నారు, ఎప్పటి నుంచో అంటున్నారు కానీ చేయట్లేదు. అది చాలా మందికి ఇంపార్టెంట్ కదా ఆ వీడియో అనేది. మెడిసిన్ తాలూకు వీడియో అంటే ప్రతి ఒక్కరికి బాగా యూజ్ అవుద్ది కదా అని చెప్పి అన్నారు. ఎందుకంటే తనన్న దాంట్లో కూడా ఒక ఇది ఉంది. ఎందుకంటే మనం బర్డ్స్ ఇంత ప్రైస్ పెట్టి కొంటాము, తీరా దానికి ఏదో డిసీజ్ వస్తుంది అనుకోకుండా అది చనిపోయేటప్పటికి మనం అంత అమౌంట్ పెట్టి బర్డ్ కొనుక్కుంటాం, అంత చిన్న అమౌంట్ పెట్టి ట్యాబ్లెట్ అంటే మనకు తెలియక మనం కొనుక్కోలేక బర్డ్ని చంపేసుకోవాల్సి వస్తుంది. అది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న, బిగినర్స్ ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్నది. అది కాకుండా ఓల్డ్ పర్సన్స్ అయినా సరే వాళ్ళకి అంతగా తెలియక, కొన్ని మెడిసిన్ గురించి వాటి గురించి తెలియకపోతే అనవసరంగా బర్డ్ అనేది చనిపోద్ది. సో అందుకని మెడిసిన్ తాలూకు యూజెస్ కోసం ప్రతి ఒక్కరు కొత్తగా వచ్చినట్లయితే, చూసినట్లయితే ఈ వీడియోని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నాయి కదా అని అనుకోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆటోమేటిక్గా బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ప్రతి ఒక్కటి నోటిఫికేషన్లో వస్తాయి, నేను పెట్టిన వెంటనే టక్కని చూస్తారు. ఇంకోటి హ్యాపీయెస్ట్ న్యూస్ ఏంటంటే, నేను వీడియో పెట్టిన 10 మినిట్స్కే ఆల్మోస్ట్ 20 మెంబర్స్ చూశారు. 10 మినిట్స్ 5 మినిట్స్కే మనకి ఆల్రెడీ 10 లైక్స్ 20 లైక్స్ పడిపోయి, అది మాత్రం, ఆ విషయం మాత్రం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక యూట్యూబ్ వీడియోస్ చేసే పర్సన్కి ఏం కావాలి అంటే, మనం వీడియో పెట్టిన వెంటనే అది రెస్పాండ్ అవ్వాలి, రియాక్ట్ అయితే అంతకు మించిన హ్యాపీనెస్ ఏమి ఉండదు. మీరు వీడియో చూస్తారు, వెనక్కి వెళ్ళిపోకుండా వీడియో చూసి లైక్ కొడితే, ఆ లైక్లు చూసి మాకు కొంచెం బూస్టప్లా ఉంటుంది. ప్లస్ కొత్తగా ఇప్పుడు మనకి తెలియని టాపిక్ మనం చెప్తున్నాము అంటే, నేను చెప్తున్నాను మీకు తెలియని టాపిక్. సో ఆ టాపిక్ మీకు యూజ్ అవుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఆ టాపిక్ మీకు యూజ్ అవుతుంది. బట్ తెలియని వాళ్ళు కొందరు ఉంటారు కదా, వాళ్ళకి నా వీడియో అనేది స్ప్రెడ్ అవ్వకపోతే వాళ్ళకి అలానే తెలియకుండా, నేను ఈ టాపిక్ చెప్పనప్పటికీ అది వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళకి తెలియకుండా అలానే ఉండిపోతారు. సో మీరు ఒక లైక్ వేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో అనేది రీచ్ ఎక్కువ ఉంటుంది, కొత్త వాళ్ళకి రీచ్ అవ్వడం కానీ ఇలా ఏదైనా ఉంటుంది. సో కొత్త వాళ్ళకి రీచ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కూడా తెలియని విషయాలు కొన్ని నేర్చుకుంటారు. నాకు 8 years 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. కొంచెం నాకు తెలిసినంతలో నేను నేర్పుదామనేసి ఈ వీడియోస్ అన్ని చేయడానికి గల కారణం. ప్లస్ సేల్ పర్పస్ అయితే అది కూడా అనుకోండి, బట్ సేల్ పర్పస్ కూడా ఉంది, లేదు అని అయితే నేను చెప్పను. సేల్ పర్పస్ కూడా ఉంది, బట్ తెలియని విషయాలు తెలియాలి. ఎందుకంటే నేను స్టార్టింగ్లో యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు, బర్డ్స్ స్టార్ట్ చేయకముందు, అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్న టైంలో నాకు కనీసం ఏం తెలియదు, నాకు చెప్పేవాళ్ళు ఎవరు లేరు. నేను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎవరు చేయకూడదు. ఇప్పుడే ఇంక అలా నేర్చుకుంటా ఉంటున్నాను, ఇప్పటికీ నేర్చుకుంటున్నాను, ఇంక పూర్తిగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇప్పటికీ నాకు తెలియదు. సో నాకు చెప్పిన వాళ్ళు ఎవరూ లేరు. అట్లీస్ట్ నాకు తెలిసినవి నేను మీకు చెప్తే ఆ విధంగా అయినా మీరు నేర్చుకుంటారు కదా. సో అందుకని చెప్పి నేను వీడియోస్ చేయడానికి గల కారణం. సో ప్రతి ఒక్కరు లైక్ వేసుకోండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకొని రెడీగా ఉంచుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీకు రీచ్ అనేది త్వరగా ఉంటుంది. లైక్ అయితే ఒక్కటే వేసుకోండి, ఎందుకంటే కొత్త వాళ్ళ గురించి కొంచెం ఆలోచించేవారు అయితే మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో ఫేస్ చేసే ఉంటే ఒక లైక్ వేసుకోండి. ప్రతి ఒక్క వీడియోకి కూడా మీరు లైక్ వేసుకుంటే ఆటోమేటిక్గా వీడియో అనేది రీచ్ ఉంటుంది, కొత్త వాళ్ళకి వెళ్తుంది. ఇగోండి చూడండి ఎలా వస్తుందో, కొత్త వాళ్ళకి వెళ్తుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు. మనం ఒక్కరమే నేర్చుకుంటే సరిపోదు కదా, వాళ్ళు కూడా నేర్చుకోవాలి. సో వాళ్ళు కూడా నేర్చుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో అయితే పక్కా మెడిసిన్ వీడియో. ఓకే గైస్, ఎగ్జాంపుల్గా చెప్పాలంటే అంటే మేల్ ఫీమేల్ అనే దానికోసం మళ్ళీ లాస్ట్లో ఇది చేస్తున్నాను. మరి నేను ఆ పాయింట్ అనేది నేను చెప్పాను లేదని నాకు క్లారిటీగా అయితే ఐడియా లేదు. సో
ఇప్పుడు బర్డ్ ఇది ఉంది కదా, ఈ బర్డ్ని దీన్ని మజిల్, ఇది బ్యాక్ మజిల్, ఇది ఈ బర్డ్ తాలూకు మజిల్. ఇది ఈ మజిల్ అయితే ఈ మజిల్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది కదా మజిల్ అనేది, ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంటుంది మజిల్. ఆ మజిల్ తర్వాత కొంచెం లైట్గా ఇలా ఫింగర్ పెడితే కొంచెం గ్యాప్ అనేది తగులుద్ది ఫ్రెండ్స్. ఈ మిడిల్లో కొంచెం గ్యాప్ అనేది తగులుద్ది. ఆ తర్వాత వచ్చి ఆ గ్యాప్ తర్వాత ఇటు నుంచి ఒక బోన్ వస్తుంది, ఇటు నుంచి ఒక బోన్ వస్తుంది. ఇప్పుడు మీకు పక్కాగా మీ క్యాబిన్లో మేల్ అనేది ఒక బర్డ్ తీసుకోండి, ఫీమేల్ అనేది ఒక బర్డ్ తీసుకోండి. ఈ 2 బర్డ్స్ తీసుకున్న తర్వాత ఆ మేల్కి ఒకసారి ఇలా అంటే అక్కడ గ్యాప్ వచ్చిన తర్వాత, గ్యాప్ తర్వాత 2 బోన్స్ ఏవైతే ఇలా క్రాస్గా వెళ్తాయి అన్నాను కదా, ఇటు నుంచి ఒకటి, ఆ 2 బోన్స్ అనేవి ఇలా క్లోజ్గా మూవ్ అయ్యేటప్పుడు దగ్గరగా ఇక్కడి నుంచి దూరంగా ఉంటాయి, ఇక్కడి నుంచి ఇలా దగ్గరికి వస్తాయి అన్నమాట. సో ఇక్కడ ఇలా చెక్ చేసేటప్పుడు అంటే బేబీస్కి అయితే మాత్రం మనం చెప్పలేము, ఓన్లీ పేరెంట్స్ అంటే ఏజ్ రావాలి, మౌల్టింగ్ అయిపోయిన తర్వాత అడల్ట్ ఏజ్కి వచ్చిన తర్వాత టోటల్గా పేరెంట్స్ బ్రీడర్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రమే చెక్ చేయడానికి కుదురుద్ది. ఇది నేను చెప్పింది ఏదైతే ఉందో అది. ఆ 2 ఇలా బోన్స్ ఏవైతే వస్తాయో మేల్కి చెక్ చేసినట్లయితే 2 అంటుకొని ఉన్నట్లు, 2 ఇలాగా ఇప్పుడు ఈ క్రాస్ బోన్ ఉంది కదా, 2 బోన్లు ఇటు నుంచి ఒకటి, ఈ 2 అంటుకొని ఉన్నట్లు చాలా దగ్గరగా ఉంటాయి. ఫీమేల్స్కి వచ్చేసరికి కొంచెం గ్యాప్ వస్తుంది అనమాట, లైట్గా కొంచెం గ్యాప్ వస్తుంది. సో మీకు తెలిసిన, మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్తుంది ఏంటంటే, మీకు తెలిసిన ఒక మేల్ బర్డ్ ఒకటి తీసుకోండి, ఒక ఫీమేల్ బర్డ్ ఒకటి తీసుకోండి. రెండు బర్డ్స్కి మేల్ బర్డ్ పక్క మీకు ఎలాగో తెలుస్తుంది, ఫీమేల్ బర్డ్ ఆ బర్డ్ తెలుస్తుంది. సో ఆ రెండింటికి ఒక్కసారి చెక్ చేయండి, లైట్గా చెక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వస్తుంది. క్లారిటీ కోసం నేను అంటున్నాను, ఆ మేల్ బర్డ్ ఫీమేల్ బర్డ్, మేల్ అయితే ఎలా కొంచెం బోన్ దగ్గరగా ఉంటుంది, ఫీమేల్ అయితే కొంచెం బోన్ దూరంగా ఉంటుంది అని క్లారిటీ వస్తుంది. ఆ క్లారిటీ బట్టి మీరు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా మీరు అనేది తెలుసుకోవడం జరుగుద్ది. ఓకే, అది నేను చెప్దాం అనుకున్నాను. నేనైతే మ్యాక్సిమం ఇలా తెలుసుకుంటా, కొంత బిహేవియర్ బట్టి తెలుసుకుంటా. ఆల్రెడీ ముందుగా చెప్పా కదా, ఆ పాయింట్స్ రిమైనింగ్ పాయింట్స్ అన్ని కూడా నేనైతే అలా తెలుసుకుంటాను అనమాట. ఓకే, థ్యాంక్ యూ, బై బై.